కాకినాడ జిల్లా పెదపూడి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ప్రతినిధి ఎన్నికలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారి కురుగుంటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పెదపూడి మండల బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో ముమ్మిడి శివని పెదపూడి మండలం బీజేపీ అధ్యక్షులుగా పెదపూడి మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడగా ఈ సందర్భంగా ముమ్మిడి శివను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారి కురగంటి సతీష్, అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 4 మండలాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, అనేక ఆంక్షలు ఇబ్బందులు తొలగిపోయి 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందని, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి ఇవాళ సంఘటన పర్వం ఏదైతే మండల కమిటీలను ఎంపిక చేయాలో ఆ ప్రక్రియ నిన్న ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలు కూడా నిన్న అనపర్తి, రంగంపేట 2 మండలాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు బెక్కోలు, పెదపూడి మండలాలు మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక ఆంక్షలు, అనేక ఇబ్బందులు తొలగిపోయి ఇవాళ 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ కూటమిని ఎన్నుకొని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ వారి ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల యొక్క సంక్షేమం నెరవేరాలి, ప్రజల యొక్క అభివృద్ధి కలగాలని ఆశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొట్టమొదటిసారిగా అనపర్తి నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఒకే పార్టీకి చెందిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీకి రావడం, అందువల్ల అన్ని విషయాల్లోని సమర్థవంతంగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే దిశగా ముందుకు వెళతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కానీ, మండల పార్టీ ఎన్నికలు కానీ, సంస్థాగత ఎన్నికలు కానీ చర్యలు తీసుకుంటుందో పారదర్శకంగా ఇవాళ 4 మండలాలకు సంబంధించి మండల అధ్యక్ష ఎన్నికల్ని పారదర్శకంగా పూర్తి చేసిన జరిగింది. 4 మండలాలు కూడా ఏకగ్రీవంగా ఇవాళ మండల అధ్యక్షుడిని కార్యకర్తలందరూ ఎంపిక చేసుకోవడం జరిగింది.